శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ మాట నిలబెట్టుకుంది. పెద్ద మనసుతో యాత్రికులకు న్యాయం చేశారు సంస్థ అధినేత పివి భరత్ కుమార్ శర్మ. నమ్మకం అనే పునాదిపై నడిచే సంస్థగా పేరుగాంచిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరోసారి తమ నైతిక విలువలను నిలబెట్టుకుంది. సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి మాచ అనిల్ కుమార్ చేసిన తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ యాత్రికులకు న్యాయం చేసింది. సంస్థ అధినేత పివి భరత్ కుమార్ శర్మ మానవత్వానికి ఉదాహరణగా నిలిచారు. కైలాస యాత్ర పేరుతో కొంతమంది యాత్రికుల నుంచి సేకరించిన డబ్బు తీసుకుని సంస్థలో పనిచేసిన ఉద్యోగి మాచ అనిల్ కుమార్ పరారయ్యాడు. ఈ ఘటనతో యాత్రికులు ఆందోళనకు గురయ్యారు. అయితే సంస్థపై ఎలాంటి అపనమ్మకం కలగకుండా యాత్రికుల పక్షాన నిలబడి నైతిక బాధ్యత వహించిన అధినేత పివి భరత్ కుమార్ శర్మ సమస్యను పరిష్కరించారు. యాత్రికులకు మేడిపల్లి కోర్టు ప్రాంగణంలో డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో వారి డబ్బును తిరిగి అందజేశారు. దీంతో యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థపై నమ్మకం మరింత పెరిగిందని తెలిపారు. గత 2024 డిసెంబర్ మాసంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష మానసరోవర్ యాత్రకి బుక్ చేసుకున్నటువంటి కస్టమర్స్ అందరికీ ఆ యాత్రకి తీసుకువెళ్ళలేదని, చాలా భారీ ఎత్తున మోసం జరిగిందని ఒక ప్రచారం అయితే గట్టిగా జరిగింది. అది మన మీడియాలో అందరికీ తెలిసినటువంటి విషయం. మా ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి అనిల్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన మా దగ్గర నుంచి కస్టమర్స్ డబ్బు తీసుకుపోయిన తర్వాత మేము ముందుగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డబ్బుతో కూడిన విషయం కాబట్టి అందరూ కంగారు పడి అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉప్పల్లో కేసు పెట్టడం జరిగింది. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున ముఖ్యంగా ఎవరైతే 2024లో కైలాష్ యాత్రకి డబ్బు కట్టి ఉంటారో వారందరికీ మొట్టమొదటగా వారి యొక్క పర్మిట్ అండ్ వీసాస్ అన్నీ కూడా మనము సబ్మిట్ చేసి వారందరినీ ఫస్ట్ దశలోనే తీసుకువెళ్ళడం జరిగింది. ఇంకా జరిగినటువంటి తప్పిదానికి ఒక మేనేజ్మెంట్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేతగా నేను నైతిక బాధ్యత వహిస్తూ సంబంధించినటువంటి ఈ యొక్క డీడీ కాపీస్ అందరినీ కస్టమర్స్కి ఇవాళ అందించడం జరుగుతుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే 2026లో ఆయన తీసుకెళ్లారు, 25లో సారీ అలా తీసుకెళ్లారు అని తెలిసిన తర్వాత ఇంకా సరే ఓకే, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నారు, మా డబ్బులు మాకు వస్తే చాలు అనే విధంగానే మేము కాంప్రమైజ్కి రావడం జరిగింది. ఆయన మమ్మల్ని రమ్మనడం కూడా జరిగింది, ఆయనతోటి ఆ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ మాకు పర్సనల్గా ఇష్టం లేక మేము రావట్లేదు అంతే. సో ఇప్పుడు కోర్టు దగ్గరే కాంప్రమైజ్ అయ్యి ఆయన మా డబ్బులు మాత్రం మాకు వెనక్కి ఇవ్వడం జరిగింది, లీగల్ ఛార్జెస్తో సహా. అంతేనండి.